హలో హాయ్ తిరుపతి పీపుల్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏం చెప్పబోతున్నానంటే, మీకు ఇక్కడ కనిపిస్తుంది కదండి, ఈ హౌస్ అయితే మనకి సేల్కి వచ్చింది. ఇదైతే మనకి ఈస్ట్ నార్త్ కార్నర్ బిట్ అండి. ఇదైతే ఈస్ట్ ఫేస్ వస్తుంది బిల్డింగు, G+2 హౌస్ అండి. ఇది మొత్తం డూప్లెక్స్ హౌస్ అండి. దీని కొలతలు చూసుకున్నామంటే మనకి 36/50 అంకనాస్ అండి. ఈ వీడియోలో మీకు ఏం చెప్పబోతున్నానంటే, ఈ ఇల్లు అయితే మనకి క్లియర్గా, మీకు ఏమేమి డౌట్స్ లేకుండా క్లియర్గా అయితే నేను ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. ఈ వీడియోలో వచ్చేసి మన ఓనర్స్ నెంబర్ ఏంది, ఏ ఏరియాలో ఈ హౌస్ ఉంటుంది, తర్వాత ఏమేమి ఇంటీరియర్స్ చేశారు, లోపల వర్క్ ఎలా ఉంది, అన్నీ అయితే మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియో అయితే స్కిప్ చేయొద్దండి, లాస్ట్ వరకు అయితే చూసేసేయండి. ఇప్పుడు మీరు కనిపిస్తుంది కదండి, ఇదైతే ఫ్రంట్ వెల్వేషన్. ముందరైతే చెట్లకైతే గ్యాప్ వదిలేశారు. మీరు వెల్వేషన్ చూసుకున్నారంటే చాలా కొత్తగా ఉందండి మోడల్ అయితే, గ్లాస్ వర్క్. ఇప్పుడైతే మనం ఎంటర్ అయిపోదాం హౌస్లోకి అయితే. ముందరైతే చాలా పెద్ద గేట్స్ ఇచ్చారు, సేఫ్టీ మాత్రం సూపర్గా ఉంది హౌస్కి అయితే. ఇప్పుడు మీరు ఎంటర్ అవుతానే ఇక్కడైతే మొత్తం వుడ్ వర్క్ లాగా చేశారు. కార్ పార్కింగ్ అయితే మనకి, పార్కింగ్ అయితే హైలైట్గా ఉంది. ఇక్కడైతే మీరు కార్ కానీ టూ వీలర్స్ కానీ ఎటువంటి ఇబ్బంది ఉండదు. ఇటు పక్క అయితే మనకి వాషింగ్ ఏరియా ఇచ్చేశారు. ఇదైతే మెయిన్ డోర్ అండి. మెయిన్ డోర్కి వచ్చి సేఫ్టీగా గ్రిల్స్ ఇచ్చారు. తర్వాత వచ్చి డోర్స్ కానీ UPVC డోర్స్, చాలా కొత్తగా అనిపిస్తుంది మోడల్ కానీ. ఇదైతే మెయిన్ డోర్ అండి. ఇది కానీ మంచి టేక్ వుడ్తోనే తయారు చేయించారు. డోర్ అయితే, డోర్కి కానీ కొంచెం యూనిక్గా డిజైన్ చేశారు. ఇవన్నీ మంచి టేక్ వుడ్తోనే తయారు చేయించారండి. ఇప్పుడైతే మనం ఎంటర్ అయిపోయాం ఇంట్లోకి అయితే. ఇక్కడ ఏమేమి ఉందంటే మనకి కింద గ్రౌండ్ ఫ్లోర్ అండి. ఇదైతే మీరు ఇక్కడ ఏమేమి ఉంటాయంటే టీవీ యూనిట్, లిఫ్ట్, ఇటు పక్క ఓపెన్ ఏరియా కిచెన్ అండి. మనం ఇక్కడ చూసుకున్నామంటే మనకి లిఫ్ట్ కానీ ప్రొవైడ్ చేశారండి. మనం లిఫ్ట్ చూసుకున్నామంటే 4 ప్యాసింజర్స్ అయితే అవైలబుల్గా ఉంది. తర్వాత వచ్చి సింగిల్ ఫేస్ లిఫ్ట్ అండి. తర్వాత వితౌట్ గేర్ ఆప్షన్ అయితే దీనికి ఉంది. ఇక్కడ మీరు చూసారంటే మొత్తం POP అయితే చేశారు సీలింగ్కి. POP మోడల్ కానీ చాలా బాగుంది. మనకి గ్రౌండ్ ఫ్లోర్ నుంచి G+2 వరకు అయితే లిఫ్ట్ అవైలబుల్గా ఉంది. ఇప్పుడైతే మన కిచెన్లోకి అయితే ఎంటర్ అయిపోదాం. ఈ డిజైన్ కానీ ఆర్చ్ అయితే లేటెస్ట్గా ఉందండి డిజైన్ కానీ. ఇదే అండి కిచెను. కిచెన్ కానీ ఇంటీరియర్ కానీ చాలా బాగుంది. డిజైన్ కానీ కలర్ కాంబినేషన్స్ కానీ చాలా బాగా చేశారు. ఇక్కడ వస్తుంది కదండి షింక్ కానీ కొత్త మోడల్ షింక్ అండి ఇప్పుడు మనం చూసేది. తర్వాత మనకి చిమ్మర్ కానీ అవైలబుల్గా ఉంది. గ్యాస్ పైప్ లైన్స్ కానీ ముందే అరేంజ్ చేసేసారు వీళ్ళు కానీ. కబోర్డ్స్ కానీ మీకు ఇంటీరియర్ వర్క్స్ కానీ చాలా యూనిక్గా ఉంది డిజైన్ కానీ. మనకి సీలింగ్ కానీ POP వచ్చింది. చాలా నీట్గా ఉందండి వర్క్ అయితే. ఇదైతే కిచెను, దాని పక్కనే డైనింగ్ హాల్ అయితే ఉందండి. ఇక్కడైతే వాష్ బేసిన్, మిర్రరు, ఇటు పక్క వచ్చి డైనింగ్ హాలు. వాష్ బేసిన్ అయితే అదిరిపోయిందండి కాంబినేషన్. మీరు కానీ చూడండి ఎలా ఉందో. మిర్రర్ కానీ, ఆ వాష్ బేసిన్ కానీ, కింద డిజైన్ కానీ, ఇంటీరియర్ అయితే అదిరిపోయింది కిచెన్లో. ల్యాంప్స్ కానీ చాలా బాగున్నాయి. మనమైతే ఇది చేపించుకోవాలి అని లేదండి, మొత్తం అయితే వీళ్ళు అరేంజ్ చేసేసారు ముందుగానే. మనకి ఆప్షన్ కానీ ఇవ్వలేదు వీళ్ళు. ఇప్పుడైతే మనం ఫస్ట్ ఫ్లోర్కి అయితే వెళ్ళిపోదాం. ఈ డిజైన్ కానీ ఇది వుడ్ అండి. ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా, పెయింటింగ్ అనుకుంటారేమో, పెయింటింగ్ కాదండి, ఇదంతా వుడ్ స్టిక్స్ లాగుంది.
చూడండి ఇది స్టెప్స్కి కానీ ఐరన్ ప్లస్ గ్లాస్ వర్క్ అయితే చేశారు. స్టెప్స్కి వచ్చి మొత్తం మార్బుల్స్ అండి. ఈ డిజైన్ అయితే కొత్తగా ఉంది. అది పెయింటింగ్ లాగా కనిపిస్తుంది కదండి, అదైతే వుడ్ మొత్తము. మనం ఫస్ట్ ఫ్లోర్కి అయితే ఎంటర్ అయిపోయాం. ఇక్కడ మన ఫస్ట్ ఫ్లోర్లో ఏమేమి ఉంటాయంటే ఒక చిల్డ్రన్స్ బెడ్రూము, ఒక మాస్టర్ బెడ్రూము, పూజ గది అయితే ఉందండి ఇక్కడ. ఇదైతే ఎంటర్ అవుతానే లివింగ్ ఏరియా, కబోర్డ్స్ అనేది ఇచ్చారు స్టార్టింగ్ స్టెప్స్ పక్కన అయితే. ఇదైతే వాల్ సీలింగ్ అండి, పిఓపి. లైటింగ్ కానీ అసలు ల్యాంప్స్ కానీ డిజైన్గా వెరైటీగా ఉంది. ఇది వచ్చేసి లిఫ్ట్, మనకి గ్రౌండ్ ఫ్లోర్ నుంచి G+2 వరకు అయితే లిఫ్ట్ అవైలబుల్గా ఉందండి. మీకు చెప్పాను కదా. ఇదైతే చిల్డ్రన్స్ బెడ్రూమ్ అండి. మనకి ఈస్ట్ కార్నర్కి ఈస్ట్ నుంచి మనకి ఉంది. తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ నార్త్ ఫేస్కి కానీ ఓపెన్ అయితే ఉందండి బాల్కనీ లోపలికైతే. ఫస్ట్ ఫ్లోర్లో అయితే మనకి బెడ్రూమ్ చూసుకున్నామంటే కబోర్డ్స్ ఇచ్చారు. తర్వాత అటాచ్డ్ బాత్రూమ్స్ అండి. ఇదైతే చిల్డ్రన్స్ బెడ్రూము. మనం ఇక్కడ వాష్రూమ్కి అయితే ఎంటర్ అయిపోదాం. ఎంటర్ అయిపోతానే మిర్రరు, వాష్ బేసిన్ అయితే ఇచ్చారు. ఇటు పక్క వచ్చే గ్లాస్ వర్క్ చేశారండి మొత్తము. చాలా బాగుంది. ఈ డిజైన్ అయితే చాలా బాగా అనిపించింది. ఇక్కడైతే చూస్తున్నారు కదా మీరు. ఇటు పక్క అయితే గ్లాస్ వర్క్ మొత్తం మనకి టైల్స్ కానీ అన్నీ కానీ దగ్గరుండి బ్రాండెడ్ టైల్సే వాడారండి. దగ్గరుండి కట్టించారు ఓనర్స్ అయితే. గ్లాస్ వర్క్ అయితే అదిరిపోయిందండి ఇంటికి. మీకు ఇక్కడ కనిపిస్తుంది కదండి, పైన అయితే అడ్జస్టెడ్ ఫ్యాన్స్ కానీ ఇచ్చారు. ఇదైతే గ్లాస్ వచ్చి అడ్జస్టబుల్ అండి. ఈ గ్లాస్ డోర్స్ అయితే భలే ఉన్నాయి. మనకి మిర్రర్స్ కానీ, వాష్ బేసిన్స్ కానీ, కబోర్డ్స్ కానీ అన్నీ అవైలబుల్గా ఉన్నాయి బాత్రూంలో కానీ. వాల్ పెయింటింగ్స్ కానీ చూడండి, పెయింటింగ్స్ కానీ 3D పెయింటింగ్స్ లాగా ఉంది. పెయింటింగ్స్ కానీ చాలా నీట్గా ఉందండి హౌస్కి అయితే. ఇది మీకు చెప్పాను కదా, ఇటు బాల్కనీలోకి కానీ ఇటు దారి ఉందని చెప్పి గ్రిల్స్ ఇచ్చారు. దానికి కానీ మనకి సేఫ్టీగా మనకి దోమలు రాకుండా నెట్ కానీ ప్రొవైడ్ చేశారండి. UPVC డోర్స్లోనే ఇక్కడ విండోస్లోనే నెట్ కానీ ఇచ్చేశారు. ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా, ఇదైతే పూజ రూమ్ అండి. ఈ పూజ రూమ్కి అయితే కింద 2 కబోర్డ్స్ ఇచ్చారు. ఓపెన్గా టైల్స్ మార్బుల్ వేసి వదిలేశారండి. పూజ గది కానీ చాలా బాగుంది మనకి. మళ్ళీ అలానే కొంచెం ముందుకు రాగానే మాస్టర్ బెడ్రూమ్ అండి ఇది. మాస్టర్ బెడ్రూమ్ కన్నా కొంచెం ముందు అయితే మనకి ఫ్రిడ్జ్ కానీ ఏమన్నా ఇక్కడ పెట్టుకోవడానికైతే ప్లేస్ అయితే వదిలారు. మన ఇష్టం, అది మనం ఏ డిజైన్ చేసుకుంటే అది పెట్టుకోవచ్చు. పక్కనే వాష్ బేసిన్ అయితే ఇచ్చారు. వాల్కి అయితే ఇలా సీలింగ్ ఇచ్చారండి. పైన సీలింగ్ పిఓపి మొత్తం. వాష్ బేసిన్ పక్కన అయితే ఇది మాస్టర్ బెడ్రూమ్ ఉందండి. ఇవి మనకి వుడ్ కానీ మంచి వుడ్తోనే తయారు చేశారు. మనకి డోర్స్ కానీ అన్నీ. ఇదైతే 3D పెయింటింగ్ అండి. చూడండి వాళ్ళకి ఎంత బాగుందో డిజైన్ అయితే. పెయింటింగ్ అయితే అదిరిపోయింది. కబోర్డ్స్ కానీ ఒక్కొక్క రూమ్కి ఒక్కొక్క మోడల్గా డిజైన్ చేశారండి. కబోర్డ్స్ కానీ పిఓపి కానీ అన్నీ వెరైటీగా ఉన్నాయి. చాలా కొత్తగా న్యూ మోడల్సే ఇచ్చారు వీళ్ళు. అన్ని ఇంటీరియర్స్ వర్క్ కానీ మనకి మార్బుల్ కానీ ప్రతి ఒక్కటైతే ఓల్డ్గా ఎక్కడ కనిపించలేదు. ఇప్పుడు మనం ఈ జనరేషన్లో ఎలా అయితే హౌస్ కన్స్ట్రక్షన్ చేయించుకోవాలనుకుంటున్నామో అలానైతే వీళ్ళు చేశారు. ఇది వచ్చి అటాచ్డ్ బాత్రూమ్ అండి. అన్ని బాత్రూమ్స్ అయితే ఒకేలాగా ఉన్నాయి, కానీ వెరైటీగా కబోర్డ్స్, వాష్ బేసిన్స్, మిర్రర్స్ అవన్నీ వెరైటీగా ప్రొవైడ్ చేశారు.
ఇక్కడ కానీ డోర్స్ అడ్జస్టబుల్ అదే మిర్రర్వి చెప్పాను కదా నేను, అవే ఉన్నాయి. అన్నిటికైతే అడ్జస్టెడ్ ఫ్యాన్స్ అనేది మీకు కబోర్డ్స్ కానీ ఒకటి ఉంది ఒకటి లేదనేది లేదండి. ప్రతి ఒక్కటి చాలా యూనిక్గా డిజైన్ చేశారు. దగ్గరుండి అయితే వీళ్ళు వర్క్ అయితే చేపించారు. చూడండి పెయింటింగ్ కానీ చాలా అదిరిపోయింది. మీకు చెప్పాను కదా ఇక్కడ నుంచి నార్త్కి అయితే డోరు బయటకైతే ఎలివేషన్ చూడడానికైతే బాగుంటుంది. మనమైతే ఇప్పుడు G+2కి అయితే వెళ్ళిపోదాం. ఇదైతే సెకండ్ ఫ్లోర్ కండి. పైన ల్యాంప్ అయితే అదిరిపోయింది. ఒకేలాగా కింద నుంచి పై దాకా అయితే ఒకే డిజైన్తో అయితే మెయింటైన్ చేశారండి. చాలా బాగుంది డిజైన్స్ కానీ, కలర్ లైట్స్, పిఓపి లైట్స్ కానీ అన్నీ చాలా బాగున్నాయండి. ఇదైతే గ్లాస్ వర్క్ ప్లస్ అయితే ఐరన్ స్టీల్ రాడ్స్ అయితే ప్రొవైడ్ చేశారు మనకి. మీరు ఇక్కడ చూసుకున్నారంటే పైన సీలింగ్కి అయితే పిఓపి ఇలాగ ఇచ్చారు. మనం ఎంటర్ అవుతానే ఇక్కడ వరకు అయితే లిఫ్ట్ ఎండ్ అవుతుందండి. ఇంకా ఇక్కడ నుంచి అయితే లిఫ్ట్ ఉండదు. ఇక్కడికి సెకండ్ ఫ్లోర్కి అయితే ఎండ్ అయిపోయింది లిఫ్ట్. ఇక్కడ మన కబోర్డ్స్ ఇచ్చారు, గ్లాస్ ఐటమ్ ఇచ్చారు, పక్కనే వాష్ బేసిన్, ఇక్కడైతే ఒక కబోర్డ్ లాగా ఇచ్చారు. మనకైతే ఇక్కడ విజిటర్స్ ఎవరైనా వస్తే వాళ్ళకి రూమ్ అయితే ప్రొవైడ్ చేశారండి. రూమ్ కానీ చాలా బాగుంది. రూమ్ అయితే ఒట్టి కబోర్డ్స్, లోపల లివింగ్ ఏరియా లాగా ఇచ్చేసి ఇక్కడ పెయింటింగ్స్, డోర్స్ అయితే ఉన్నాయి. అటాచ్డ్ వాష్రూమ్ అయితే లేదండి ఇక్కడ, అటు పక్క అయితే ఇచ్చారు. ఇక్కడైతే ఓన్లీ కబోర్డ్స్, రూమ్ అయితే ఉందండి. ఇక్కడ విజిటర్స్ ఎవరైనా వస్తారు కదా వాళ్ళకైతే యూజ్ అవుతుందండి ఈ బెడ్రూమ్ అనేది. ఒక్కొక్క దానికి కానీ పెయింటింగ్స్ కానీ కలర్ కాంబినేషన్ కానీ చాలా బాగా చేశారండి. పెయింటింగ్స్ కానీ చాలా బాగున్నాయి, కలర్స్ కానీ మనకి ఇంటీరియర్ డిజైన్స్ కానీ అన్నీ అయితే చాలా బాగుంది. ఇప్పుడు మనం ఇక్కడ నుంచి బాల్కనీకి అయితే ఎంటర్ అయిపోదాం. ఇక్కడ చూడండి మీరు వ్యూ ఎంత బాగుందో. ఇదైతే మనకి అడ్రస్ ఎక్కడ వస్తుందంటే చింతలచేను కాటన్ మిల్ న్యూ 100 ఫీట్ రోడ్ ఉందండి. అక్కడ మిడిల్ అయితే ఈ హౌస్ వస్తుంది. ఆ 100 ఫీట్ రోడ్ నుంచి మనకి 300 మీటర్స్ అయితే దూరంలో ఉంటుందండి. ఇదైతే ఇక్కడ చూడండి మనకి ఎంటర్ అవుతానే ఇలా పెంట్ హౌస్కి అయితే స్టెప్స్ ఉన్నాయి. ఇటు పక్క వాషింగ్ ఏరియా ఇచ్చేశారు. మనకి చేత్తో కావాలన్నా ఉతుక్కోవచ్చు, మోడర్న్గా డిజైన్ చేశారు ఇప్పుడుగా. ఇక్కడ పెంట్ హౌస్ అయితే పైకి వెళ్ళొచ్చు. పైన అయితే మనకి ప్లాంట్స్ ఐడియా ఉన్న ఎవరైనా చెట్లు పెంచుకునే వాళ్ళకైతే చాలా బాగుంటుందండి. ముందరైతే ప్లాంట్స్ మనం ఎన్ని కావాలన్నా పెట్టుకోవచ్చు. బాల్కనీ చాలా బాగా డెకరేషన్ చేసుకోవచ్చు. ఇంకొంచెం పైన చూసుకున్నామంటే ఈ స్టెప్స్ ఎక్కంగానే పెంట్ హౌస్ అయితే ఉందండి. ఇక్కడైతే కొంచెం ఓపెన్ వదిలేశారు. ఒక హౌస్ అయితే ఉంది చిన్నదిగా. మనకి విజిటర్స్ కానీ ఎవరైనా ఇంటికి వచ్చినా కానీ ఈ హౌస్ అయితే ఉపయోగపడుతుందండి. మనకైతే రైల్వే స్టేషన్ అయితే ఒక 5 మినిట్స్లో వెళ్ళిపోవచ్చు. బస్ స్టాండ్కి అయితే 3 మినిట్స్లో వెళ్ళిపోవచ్చు అండి. మనకి ఎటువంటి ఇబ్బంది అయితే లేదు. ఈ హాస్పిటల్స్ కానీ ఒక 5 మినిట్స్ లోపల వెళ్ళిపోవచ్చు. మనకి అన్నీ అవైలబుల్గా ఉన్నాయి చుట్టుపక్కల అయితే. ఎటువంటి డిస్టర్బ్ ఉండదండి. ఇదైతే ఇంటికైతే ట్రాఫిక్ కానీ చాలా తక్కువగానే ఉంటుంది. మనకి చింతలచేను గేట్, కాటన్ మిల్ గేట్ లోపలికైతే ఈ హౌస్ ఉంటుంది. మీరు కానీ చూడండి, ఒకసారి విజిట్ చేయండి. చాలా బాగుందండి ప్లేస్ అయితే. 100 ఫీట్ రోడ్డుకి 300 మీటర్స్ లోపలికి ఉంటుంది. మీరు ఎటువైపు చూసుకున్నా కానీ 30 ఫీట్ రోడ్ అయితే అవైలబుల్గా ఉందండి ఈ హౌస్కి అయితే.
ఇదైతే చాలా డెవలపింగ్ ఏరియా అండి, తొందరగా అయితే డెవలప్ అవుతుంది. ఇక్కడ చూడండి మీకు నామాలు అయితే కనిపిస్తున్నాయి. మీరు పైకి రాగానే వ్యూ అయితే అదిరిపోతుందండి. చాలా బాగా డెవలప్ అయిందండి ఈ ఏరియా అయితే, మీకు తొందరగా డెవలప్ అయిపోతుంది ఈ ఏరియా. మళ్ళీ పెంట్ హౌస్ నుంచి ఇలా అయితే స్టెప్స్ ఇచ్చారు, పైకి అయితే ట్యాంక్ అవి ప్రొవైడ్ చేశారండి. ఇక్కడైతే ఇల్లు అయితే ఓవరాల్గా చాలా బాగుందండి, చాలా బాగా నీట్గా అయితే డిజైన్ చేపించారు ఇల్లు అయితే. ఇది చూడండి వ్యూ ఎంత బాగుందో, అదిరిపోయింది ఇక్కడ నుంచి చూడంగానే. మీకైతే ఎటువంటి డిస్టర్బ్ ఉండదండి. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, ఈ వీడియో మీకు ఎందుకు చూపిస్తున్నానంటే, ఇక్కడ మీకు ఎవరికైనా అడ్రస్ అర్థం కాకపోతే మేము వీడియో అయితే లాస్ట్లో దీనికి చూపిస్తున్నాము, మీకు దారి అర్థం కావటానికి. మనం ఇక్కడ కాటన్ మిల్ సెకండ్ గేట్ నుంచి అయితే డౌన్కి రావాలండి. డౌన్కి వచ్చిన తర్వాత కొంచెం ముందుకు రాగానే రైట్ సైడ్ అయితే తిరగాలండి. ఇప్పుడు ఎందుకంటే ఈ వీడియో కొంతమందికి దారి అయితే అర్థం కాదు, అందుకని లాస్ట్లో అయితే మీకు చూపిస్తున్నాము. ఇక్కడ శ్రీ వెంకటేశ్వర నగర్ హౌసింగ్ కాల్ సొసైటీ అని ఉంటుందండి. రైట్ తీసుకున్నామంటే మీరు లోపలికి ఎంటర్ అయిపోయారంటే మనకి హౌస్ అనేది వచ్చేస్తుంది. ఇక్కడ చూడండి మీరు చాలా బిల్డింగ్స్ అయితే కడతా ఉన్నారు, కొన్ని అయితే కట్టేశారు. ఏరియా అయితే చాలా నీట్గా ఉంటుంది, క్లాస్గా ఉంటుందండి. మీకైతే ఎటువంటి ఇబ్బంది అయితే ఉండదు. మనం వాటర్ పరంగా చూసుకున్నామంటే మనకి తెలుగంగ నీళ్ళు అవైలబుల్గా ఉన్నాయి, బోర్ వాటర్ కానీ అవైలబుల్గా ఉన్నాయండి. వాటర్కి ఎటువంటి ఇబ్బంది. ఇదే అండి హౌస్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. మీకు ఏమన్నా డౌట్ ఉన్నా కానీ మాకు కమెంట్ చేయండి, మీకైతే చెప్తాము. లైక్ చేయండి.